2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా భారత్ మీద సుంకాల దాడి చేస్తున్నటువంటి సందర్భంలో ఒక కీలక ముందడుగు పడింది భారత్ రష్యాకు సంబంధించి. మనకు తెలుసు, డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా టారిఫ్ల మోత మోగిస్తున్నాడు. ఒకసారి 25% వేశాడు, తర్వాత ఆగస్టు 27 నుంచి ఇంకొక 25% కూడా సుంకాలు పెంచిన పరిస్థితుంది. టోటల్గా 50%. అంటే ఇతర దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువుల మీద ఆయన టారిఫ్లు వేస్తూ ఉన్నాడు. అసలు ఏ దేశం మీద లేనట్టుగా భారత్ మీద ఎక్కువగా సుంకాలు వేసిన పరిస్థితుంది. భారత్ దీన్ని చాలా తీవ్రంగా పరిగణించిన పరిస్థితుంది. అయినప్పటికీ భారత్ మీద ఎన్ని సుంకాలు వేసినా ఇక్కడి రైతుల మీద ఎఫెక్ట్ పడకుండా ఆ సుంకాల భారం ఏదైతే ఉందో, డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద వేసినటువంటి ఆ జరిమానాలకు సంబంధించిన భారం ఏదైతే ఉందో పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది. భారతదేశంలో ఉన్న రైతులకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది అని చెప్పి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ రగిలిపోతూ ఉన్నాడు భారత్ మీద, ఒక విద్వేషాన్ని గక్కుతూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? రష్యా దగ్గర చమురు కొంటోంది భారత్. రష్యా దగ్గర చమురు కొంటున్నటువంటి దేశాలలో అత్యధిక శాతం చమురుని భారతే కొంటుంది. తద్వారా రష్యాకి ఆర్థిక వనరులు సమకూరుస్తుంది. దాంతో యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది రష్యా. ఇది కరెక్ట్ కాదు, రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాడు. కానీ భారత్ మాత్రం ఎక్కడక్కడ వినిపించుకోవట్లేదు దీన్ని. రష్యా మనకి అత్యంత నమ్మకమైనటువంటి, విశ్వాసమైనటువంటి మిత్ర దేశం. రష్యాతో వాణిజ్యాన్ని నిలుపుదల చేసే విషయం కావచ్చు, రష్యాకి దూరం జరిగే విషయం కావచ్చు, ఏ మాత్రం కూడా మనం వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఇంకా డొనాల్డ్ ట్రంప్ పుండు మీద కారం జల్లే విధంగా భారత్ వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తోంది. రష్యాతో వాణిజ్యాన్ని మరింత మెరుగుపరుచుకుంటోంది. శుక్రవారం రోజు నేరుగా పుతిన్కి ఫోన్ చేశాడు ప్రధాని మోదీ. పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థికపరమైనటువంటి సంబంధాలని మరింత మెరుగుపరుచుకునే నిర్ణయాలు తీసుకున్నారు. సంభాషణ జరిగింది. పుతిన్ ఈ ఏడాది చివరిలో భారత్ కూడా వస్తూ ఉన్నాడు. భారత్కు వచ్చినప్పుడు మరింత సమగ్రంగా, సంపూర్ణంగా ఈ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. ఇంకా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టే విషయానికి సంబంధించి, అమెరికా ఆధిపత్యాన్ని గండి కొట్టే విషయానికి సంబంధించి, అమెరికా ఆధిపత్యం విపరీతమైనటువంటి, వికృతమైనటువంటి పోకడులు పోతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్కు చెక్ పెట్టే దిశగా కీలక అడుగులు కూడా పడబోతున్నట్టుగా తెలుస్తోంది. సో డెఫినెట్గా ఇదొక కీలకమైన విషయం. ఎందుకంటే ప్రధాని మోదీ పుతిన్ సంభాషణ అనేది, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆయన ఆలోచన విధానం పూర్తిగా వ్యతిరేకించే స్థాయిలో ఉంది. అన్ని దేశాలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లా. ఆయన సాకు చెప్తా ఉన్నాడు, రష్యా యుక్రెయిన్ యుద్ధం చేస్తోంది, యుక్రెయిన్ని నాశనం చేయాలని చూస్తోంది, అందుకే మేము యుద్ధాన్ని ఆపాలని చూస్తున్నాం, యుద్ధానికి సహకరించే పరిస్థితులన్నీ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నాం, అందుకే భారత్ మీద టారిఫ్లు వేస్తున్నాం. ఇవన్నీ పైకి చెప్పే మాటలు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానం ఇంకొకలా ఉంది. ఏమిటంటే, ఆయన నోబెల్ బహుమతి కావాలని కోరుకుంటా ఉన్నాడు. నోబెల్ బహుమతి నాకు రావాల్సిందని చెప్పి దాని లక్ష్యంగా ఆయన పనులు చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన అన్ని యుద్ధాలు నేనే ఆపేశాను, నా వల్లే యుద్ధాలు ఆపిని అని చెప్పుకున్నాడు కదా. భారత్ పాకిస్తాన్ విషయంలో కూడా ఆపరేషన్ సింధూర్ ఆగిందంటే అది నా వల్లే అని చెప్పి ప్రకటన చేసుకున్నాడు. పూర్తిగా వాణిజ్యపరమైనటువంటి ఒత్తిడి తీసుకురావటం వల్లే ఆ యుద్ధాన్ని ఆపారు, దానికి కారణం నేనే అని చెప్పి చాలా సందర్భాలు చెప్పాడు. ప్రధాని మోదీ ఫోన్ చేసి, మీరు ఇలా చెప్పొద్దు, ఇది కరెక్ట్ కాదు, 2 దేశాల సైనిక అధికారులు మాట్లాడుకున్నారు, మేము ఆపరేషన్ సింధూర్ విపరీతంగా వాళ్ళ మీద దాడులు చేశాము, ఉగ్రవాదులు లక్ష్యంగా మేము దాడులు చేశాం, దాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ మా కాళ్ళబేరానికి వచ్చింది, వాళ్ళ సైనిక అధికారులే మాతో ముందుగా టచ్లోకి వచ్చారు, హాట్లైన్లోకి వచ్చారు. ఆ తర్వాత 2 దేశాల సైనిక అధికారులు మాట్లాడుకుని కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం కుదిరింది. ఇందులో ఏ ఇతర దేశం ప్రమేయం లేదు, అమెరికా ప్రమేయం అంతకంటే లేదని చెప్పి కుండ బదులు కొట్టినట్టు ప్రధాని మోదీ చెప్పారు. ఇది జీర్ణించుకోలేకపోయాడు డొనాల్డ్ ట్రంప్. ఇక్కడొచ్చింది ఆయనకి ఇబ్బంది. అన్ని యుద్ధాలని నేనే ఆపాను, భారత్ పాకిస్తాన్ కూడా నేనే ఆపాను, ఎందుకంటే అన్ని దేశాల యుద్ధాలు ఆపితే నోబెల్ శాంతి బహుమతి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు కదా, అది రాకుండా పోతుంది కదా. అది ఆ కోపంతో ఊగిపోతూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. అందుకే భారత్ మీద ఏదో రకంగా పగ తీర్చుకోవాలి, భారత్ మీద ఏదో రకంగా ద్వేషాన్ని పెంచుకొని ఈ రకమైనటువంటి సుంకాలు విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అసలు విషయం.
సరే ఎన్ని సుంకాలు వేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పి చాలా ధీటుగా స్పందిస్తున్నారు ప్రధాని మోదీ. రష్యా మనకి మిత్రదేశం, రష్యాతో ఫ్రెండ్షిప్ వద్దు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. రష్యాతో ఫ్రెండ్షిప్ ఇంకో అడుగు ముందుకేసి మరింత బలంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి ఒక హెచ్చరిక పాస్ చేశాడు ప్రధాని మోదీ. అందుకే నేరుగా ఫోన్ చేసి మాట్లాడటం కావచ్చు. ఏడాది చివరిలో ఇంక 2 నెలల్లో పుతిన్ భారత్కు వస్తా ఉన్నాడు. భారత్కు వచ్చిన తర్వాత మరికొన్ని కీలకమైన డెసిషన్ తీసుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ అసలు ఉడికిపోతా ఉన్నాడు. నేను వద్దు అంటే మోదీ ఇంకా వేగంగా పుతిన్తో కలిసి ముందుకు పోవడానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఇంకా రగిలిపోతూ ఉన్నాడు. సో ఎంత రగిలిపోయినా ఏం చేసినా సరే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే సుంకాలు విధిస్తున్నాడో అతను పశ్చాత్తాపపడే విధంగా ప్రధాని మోదీ వ్యూహాత్మక అడుగులు ఉన్నాయని చెప్పి చాలామంది అంతర్జాతీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రధాని మోదీ ఫోన్ మాట్లాడిన తర్వాత పుతిన్ షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఎందుకంటే ఈ నెలాఖరులోనే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు కూడా జరుగుతుంది. దానికి హాజరవుతున్నారు పుతిన్ చైనాలో. అంటే ఇక్కడ చైనాతో సంబంధాలు బాగున్నాయి, భారత్తో సంబంధాలు బాగున్నాయి. ఈ 3 దేశాలు కలిసి ఒక కూటమిగా, ఈ 3 దేశాలు కలిసి ఒక బలీయమైన శక్తిగా అవతరించబోతున్నాయనేది కీలకమైనటువంటి సమాచారం. అమెరికాని, యూరోపియన్ యూనియన్ని నిలువరించాలంటే ఈ 3 దేశాలు మరింత బలంగా కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ 3 దేశాలు భావిస్తూ ఉన్నాయి. అప్పుడు మాత్రమే మనం అమెరికాకి సరిగ్గా బుద్ధి చెప్పగలమని చెప్పి ఈ 3 దేశాలు భావిస్తున్నాయి. అందుకే ఇంత వేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇంత వేగంగా ముగ్గురు కలిసి పనిచేసే విషయానికి సంబంధించి ఈ చర్చలు జరుగుతున్నాయి. ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, కలుద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ 3 దేశాలు కలిసి చాలా బలమైనటువంటి శక్తిగా, ఎందుకంటే ఈ 3 దేశాల్లోనే మన ప్రపంచం మొత్తం కూడా ఎక్కువగా జనాభా ఉన్నది కావచ్చు, ఆర్థిక వనరులు ఉన్నది కావచ్చు, సో బలమైనటువంటి వ్యవస్థలు ఉన్నవి ఈ 3 దేశాలని ప్రపంచంలో కంపేర్ చేసుకుంటే ఈ 3 దేశాలు అత్యంత బలంగా ఉన్నాయి. కలిస్తే మాత్రం ఒక ఎఫెక్ట్ డెఫినెట్గా పడే అవకాశం ఉంది అమెరికా మీద. సో డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ కూడా చూస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఈ 3 దేశాల కదలికల్ని. సో డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, వాళ్ళు ఎన్ని సుంకాలు వేసినా, ఎన్ని ప్రతీకార దాడులకు ఈ విధంగా తెగబడ్డా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. మనతో మంచిగా ఉంటే మంచిగా ఉంటాం, లేదు అంటే కనుక మన స్టైల్లో జవాబు ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నామని చెప్పి గట్టి హెచ్చరిక కూడా ప్రధాని మోదీ చాలా వ్యూహాత్మకంగా అడుగు వేసిన పరిస్థితుంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా సుంకాలు విధించడం, రష్యా యుక్రెయిన్ యుద్ధం చూపించి ఈ విధంగా అత్యధిక సుంకాలు గతంలో ఎప్పుడు లేనట్టుగా ఈ విధంగా సుంకాలు విధించడం, దానికి అనుగుణంగా ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు, రష్యాతో బంధాన్ని బలపరుచుకోవటం, ఈ 3 దేశాల కూటమి ఏర్పడే దిశగా అడుగులు పట్టం, చర్చలు జరగటం ఎలా చూస్తున్నారు? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.